హలో హలో నాని, రేపు నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? సేపులు ఇద్దామంటే రేటు బాగా, చింతమల్ల పండ్లు ఇద్దామంటే సీజన్ కాదు. మొన్న ఎమ్లాడ జాతరలో బెల్లం పంచంగా పావుకిల జేబులు వేసుకొని తీసుకొచ్చిన పొట్లెంగట్టి పార్సల్ చేసి గిఫ్ట్ లెక్క పంపి అన్న. ఎవరాను? నా నాని ఎక్కడా? కంప్యూటర్లో వైరస్ వచ్చిందంటే మెడికల్ షాప్కి పోయిండు టానిక్ తీసుకురాను. అట్లనే 2 కడుపు నొప్పి గోళీలు, 1 నెత్తి నొప్పి గోళీ తీసుకురారా అన్న. పోయి గంట అయింది ఇంకా రాలే. లారీ బీరు గుద్ది 2 వక్కలైందంటవా? అయ్యో, ఇప్పుడు ఎట్లా సార్ మరి? ఎట్లేముంది, ఒక వక్క నీకు పంపిస్తా, ఒక వక్క నా దగ్గర పెట్టుకుంటా. ఓన్లీ దెబ్బలు తగిలితే ఎలా? సర్కారు దవాఖానలో పడేసి 3 రోజులు కోడిగుడ్ల కూరతో రొట్టెలు చేసి పెడితే ఆడలేసి కూర్చుంటాడు ఎప్పట్లెక్క. నాకు కోడిగుడ్ల కూర వండటం రాదు సార్. రాదు ఎందుకు వస్తుంది? ఇప్పటి పోరాళ్ళకి ఆకిట్లా అలుకు తీసుకు రాదు, ఇంట్లో కూర అండు రాదు. 3 తిన్నది తెలియదు, పోరాలు అన్నది తెలియదు. బాగి పాయింట్లు వేసుకుని బంగ్లా మీద పొద్దుగల నుండి పొద్దుగా దాకా దుంకుడు మాత్రం వస్తుంది. సారీ సార్. సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటే? సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అక్క ఎల్లెలు అంటున్నా. అత్త కోడలు రావులే. హలో రవి, ఏడున్నావురా? సిర్ల జిమ్మలు పడుతున్నారా? పడ్డాయా? ఒక మొట్ట 2 బుడ్డ వరకలు పడ్డాయిరా. నైట్ చింతపులుసు పెట్టుకుని అండితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 రోజులు తినచ్చు. రేయ్ ఓర్రా నువ్వు, రవి ఆడేడా? పట్టిన జిమ్మలకు పండ్లు పాసెక్కినాయంటే కోల్గేట్ పెట్టి పండ్లు తోమి నాస్టాకి నట్టలు ఫ్రై చేస్తుర్రా. ఏంది మరి? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు? అవులే సాఫ్ట్వేర్ సంతోష్. నమస్తే సార్. మొక్కు బొంగిరాయ్. సారీ సార్, రవి గారి లవర్ వేరుని వేసుకుని పోయింది సార్. అప్పటి నుంచి పిసలేసి తిరుగుతుండాడు. అబ్బా, ఆడిపోరాలు కుక్క పిల్లలు దూరం నుంచే మంచిగా కొడతాయిరా. దగ్గరికి పోతే కరిచినాయి అనుకో, బొడ్డు చుట్టూ సూదులు పడితే తర్వాత నీ ఇష్టం. మీకు పెళ్ళైందా సార్? అయిందిరా. మరి మీరు ఎట్లా దగ్గరికి పోయారు? మా ఆఫీసులో 3 నెలల కింద రామచంద్ర అని ఒక 20 ఏళ్ళ పోరాడు జాయిన్ అయినరా. వచ్చినాక జల్దే సోపతాయండి. 3 రోజులు పుల్లు తిరిగినాక తెలిసిందాడు మోడు కాదు ఆడిపోరాని. ఏమైంది సార్ మరి? మీద చేతేసిన ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసింది. పెళ్లి చేసుకోలేకుండా ₹1,00,000 ఇయ్యన్నది. ఇచ్చిరా సార్? నా దగ్గర ఏమున్నాయిరా లొట్ట పీసు. పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకున్న కూరలు మంచిగా అందుతుంది కానీ కొంచెం మొగమొగ ఉంటుంది. ఘోరం సార్. షర్ట్ పాయింట్ వేసుకొని బాల్ కట్టింగ్ ఉండే వరకు మొగపోరాడు అనుకున్నారా? హలో, అరే రవి ఏడున్నావురా? ఇవాళ నీ పోరి పెళ్ళట కదరా? అదే పెళ్లిలో బువ్వ తింటున్నారా? మటన్ మంచిగా అయింది కానీ బోటి ఫెయిల్ చేసారు. ఇక చికెన్ అయితే మొత్తం గడ్డి అయింది. రేయ్ ఓనిరా నువ్వు, రవి అని ఫోన్ నువ్వెందుకు లావట్నావు? అడేడా లారీ కింద పడ్డారా? ఇప్పుడే చచ్చిపోయిందా? ఆగున్న లారీ కింద పడ్డారా? లారీ టైర్ల గాలుపు తక్కుందని నోరుతో ఉప్పు ఉప్పు అని ఉత్తుండు. ఏంది మరి? ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు? రావులే. సారీ సార్, నెంబర్ తప్పు కొట్టినా కావచ్చు. ఇట్స్ ఓకే. ఎవరు సార్ మీరు? సాఫ్ట్వేర్. ఎట్లయినరు సార్? చదువుకొని. నేను కూడా చదువుకున్నా సార్, అయినా ఏం కాలే. ఎంత చదివినవురా? ఇంటర్. పాస్ ఆఫ్ అయ్యేలా? ఆబ్సెంట్ సార్. ఆబ్సెంట్ ఎట్లయినవురా? కామర్స్ ఎగ్జామ్ మంచిగా రాయాలని కొండగట్టు దాకా నడుచుకుంటూ పోయినా సార్. మంచిగా రాసినావా మరి? అదే రోజు ఎగ్జామ్ అట. నీ మాటలింటే చచ్చిపోయినా నా తమ్ముడు గుర్తుకత్తుర్రా. సారీ సార్, ఎట్లా చచ్చిపోయిండు? నేను పొద్దుకి వాడ్డ కలలా. ఏంది? అవురా, జిమ్మల కూర తినంగా ముళ్ళు గొంతులు ఇరిగింది దానికి. అద్దురా అంటే కూరగాయలు కట్ చేసి కత్తితో బయటకు తీసిండు. కొండె నాలుక అయిపోయి కథమైన కొడుకు.